ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు వాక్యం భాగం ఏంటిదంటే, మనం వాక్యంలో వెళ్ళకున్న ముందు ఒక వీడియో క్లిప్ చూద్దామండి. ఈ మధ్య కాలంలో మరో వివాదం వచ్చింది, ఏదో పువ్వుల వివాదం అంట. ఇక మనకు పని పాట లేదు. ఇంకా చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు. ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడేది ఈ పువ్వుల వివాదం. అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ అక్కర్లేని మాటలు చాలా మంది సీరియస్ గా తీసుకుని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్లిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్లిళ్ళకి వెనకాల పువ్వుల డెకరేషన్లు చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలా మంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వు, మల్లె పువ్వులో, కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములైపోయారా ప్రజలు, దానికే బజారు వాళ్ళు అయిపోయారా ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు. నేను అంటున్నాను, అది దూరం చేస్తుంది. ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది, ఆత్మల దగ్గర చేసే ప్రక్రియ కాదు. పువ్వుల గురించో, లేకపోతే ఇంకోటి గాజుల గురించో, లేకపోతే ఇంకో దేని గురించో, బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సర్ప్రైజ్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని హేళన చేసి, అవమానపరిచి, లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్ అది, దానికోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి, చిన్న స్టిక్కర్ కోసం. ఇవన్నీ వద్దు. దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు. స్టిక్కర్ తీసేసి నీతిమాలిన పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దేవుడు పరలోకం వెళ్ళిపోతారు. ఇడాళ్ళు స్టిక్కర్ పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని తోసేస్తాడా? చిన్న స్టిక్కర్కి విషయం చేస్తారు, చిన్న పువ్వులకి విషయం చేస్తారు, చిన్న గాజులకి విషయం చేస్తారు. అందరూ సంఘంలో ఆడవాళ్ళ మీద పడతారు. ఏందో మగాళ్ళ గురించి ఎవరు మాట్లాడు మగాళ్ళ గురించి ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను. అందుకేమో మేము మగాళ్ళం కదా, సేవకులు ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు కదా, అందుకేమో అందరూ ఎవరి మీద పడతారు? ఆడాళ్ళ మీద పడతారు. నువ్వు ఆ చీర కట్టుకోకూడదు అంటారు, నువ్వు ఇలా ఉండాలంటారు. ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా వీడికి ఒకటికి రెండుకు రావు, కంగారైపోతాడు. ముందా ముసుగు సరిచేయి, ముందా ముసుగు. నీ భార్యకి చెప్పుకో, నువ్వు ఎవడవరా పనికి మాలనోడా అందనుకో, ఆవిడ చచ్చించావా అయిపోద్ది. మరి అదే కదా. ఇప్పుడు ముసుగు గురించి మాట్లాడితే ఆ అధికారానికి సూచన ఎవరు? ఆమె భర్తకు అధికారం ఇస్తోంది కనుక ఆ ముసుగు గురించి ఆ భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఎవడు అసలు? నీకేంటి సంబంధం? ఆమె ముసుగు వేసుకోకపోతే నువ్వెవడు అడగడానికి? నీకు అధికారం లేదు. అధికారం ఎవరికి ఉంటుంది ముసుగు గురించి? భర్తకు ఉంటుంది, అంతే కదా. అందుకే మనం చెప్పాను కదా, పెళ్లి కాని స్త్రీలకు అధికారం లేదు, ముసుగు అధికారం లేదు పెళ్లి కాని స్త్రీలకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారం ఎవరికి అప్పగించలేదు. నువ్వు నా యజమానుడివి అని ఇంకా వాడు ఒప్పుకోలేదు. అర్థమైందా? పెళ్ళైన స్త్రీలు ఒప్పుకున్నారు నువ్వు నా యజమానుడివి అని. వీళ్ళకి దేవుడే యజమాని కాబట్టి దేవుని గౌరవిస్తూ ప్రార్థించినప్పుడు దేవుని కోసం అవసరం అయితే ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు, గౌరవానికి సూచనగా. అర్థమైందా? సో మనం ఎవరో స్త్రీని పట్టుకుని మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు, నువ్వు ముసుగేస్తావా సత్తావా అని కూర్చుంటే ఆవిడ కోపం వచ్చేసి, అరే పనికిమాలోడా, మా ఆయన నన్ను అడగడు, మా అడిగితే మా ఆయనకి సమాధానం చెప్పుకుంటా, నువ్వు ఎవడో నన్ను అడగడానికంటే నీ గౌరవం అంతా ఏమైపోవాలి? అందుకే జ్ఞానము లేని మాటలు పలుకకూడదు. ప్రియమైన దేవుని వారలారా, విన్నారు కదండి వీడియో. జ్ఞానం లేని మాటలు పలకకూడదు. ఇప్పుడు జ్ఞానం లేని మాటలు ఎవరు పలికారో మనం చూద్దామండి. ఇక్కడ ఈ వాక్య సందర్భం ఏంటిదంటే, బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడింది వాక్య సందేశం ఏంటిదంటే, పూల గురించి మరి బ్రదర్ షల్లం రాజు గారు ఏం మాట్లాడారు, దాని గురించి ఏమి ఇవ్వాలి వివరణ అంటే, ఒకటి అతను రాంగ్ మాట్లాడా సరి చేసుకోమని చెప్పాలి, లేదా అది రాంగ్ కాదని చెప్పాలి. ఆ రెండిట్లో ఏది చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్ళారు ప్రియమైన వాళ్ళారా. ఎక్కడికంటే వేరే వాళ్ళని నిందించాలనే రీతిగా మరి వెళ్ళారు. మీరు విన్నారు ఈ వీడియో. ఆ విన్న వీడియోకి నేను వివరించి మీకు క్లియర్గా చెప్పాలని ఆశతో ఉన్నాను. బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు వచన చూపించి చెప్తాను, మీరు కూడా గ్రహించండి.
ఎందుకు చెప్తున్నానని నేను అంటే ఆ, ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు బ్రదర్ గురించి ఒక వీడియో పెట్టానండి. ఏమని అంటే మరి విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సిస్టర్స్ కూర్చొని ఆ, అలంకార గురించి మాట్లాడుతుంటే మొదట బ్రదర్ మన కంటిలో నలస మనం తీసుకోవాలి కాబట్టి ఆ, మరి నెత్తి మీద ముసుగు లేకుండా మీరు చెప్తున్నారు, మీరు సరి చేసుకున్నారా ఫస్ట్ మీరు తెలుసుకున్నారా అనే మాటగా వీడియో ఒక చేశానండి. నేనేం చేశానంటే నేను సరి చేశానండి. నేను అతన్ని నిందించలేదు, అలా ఆ సిస్టర్ని నేను అవమానించలేదు. బ్రదర్ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి కదా, చెప్పడానికి అందరూ చెప్తున్నాం కానీ పఠించట్లేదు కదా అనే రీతిగా నేను చెప్పాను. నేను జాగ్రత్త పడ్డాను. మరి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళినట్టుంది ఈ వీడియో. కాబట్టి అది వీడియో చెప్పకుండా శలం రాజు గారి గురించి చెప్పకుండా ఏవేవో చెప్పుకుంటూ ఈయన వెళ్ళారండి. ఇప్పటిదాకా మనం విన్న దానికి మనం మళ్ళీ వింటూ వివరణ చూద్దాం ప్రియమైన వారలారా. ఒక్కసారి దాని వివరణ ఏంటిదో మనము చూడడానికి ఇష్టపడదాం. కానీ ఈ మధ్య కాలంలో మరో వివాదం వచ్చింది, ఏదో పువ్వుల వివాదం అంట. ఇంకా మనకు పని పాట లేదు. ఇంకా చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు, ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడేది ఈ పువ్వుల వివాదం. అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు, అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ చూడండి ప్రియమైన దేవుని వారలారా, అక్కర్లేని మాటలు, అనవసరమైన మాటలు అని చెప్పారు. ఏ మాటలు? మరి షాሎም బ్రదర్ గారు ఏం చెప్పారంటే పూలు కొనడానికి వీళ్ళు బజారు మనుషులు కారు. అన్నీ యూట్యూబ్లో చాలా హల్చల్ జరుగుతుందండి, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. పూలు ధరించడానికి లేదా పూలు కొనడానికి వీరు బజారు మనుషులు కారు అనే రీతిగా బ్రదర్ మాట్లాడారు. ఈ బ్రదర్కి విజయప్రసాద్ రెడ్డి గారికి కొంచెం వివరణ ఇచ్చి మరి ఆ బ్రదర్ గురించి మాట్లాడదాం ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఇక్కడ చూడండి, బ్రదర్ ఏమంటున్నారంటే ఏం చెప్పాలనుకుంటా చెప్పట్లేదు. చాలా మంది సీరియస్ గా తీసుకుని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకుని గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్లిళ్ళకి పూలు వాడుతున్నారా లేదా? పెళ్లిళ్ళకి వెనకాల పూలు డెకరేషన్. ఈయన స్టడీ ఇప్పుడు ఇట్లనే ఉంటుంది ప్రియమైన వారలారా. పూలు, మల్లె పూలు పెట్టుకున్నాము, కమల పూలు పెట్టుకున్నాము, గులాబీ పూలు పెట్టుకున్నాము. ఆ పూలు ఎన్ని ఉంటాయని వాడేస్తాడండి. మళ్ళీ సృష్టికర్త ఎవరు? పూలకి దేవుడు అంటాం. మరి మనుషులకి ఎవరు? దేవుడు. జంతువులకి ఎవరు? దేవుడు. సూర్యుడికి ఎవరు? దేవుడు. భూమికి ఎవరు? దేవుడు. ఇట్లా ఒక్క వచనానికి ఇలాగే చెప్తూనే ఉంటారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అతనికి తెలుసు కానీ చెప్తూ ఉంటారు. అంతకుముందు ప్రియమైన దేవుని వల్ల నా స్టడీ మీరు ఒకటి గ్రహించాలి. దేని గురించి అంటే నేను సత్యము తెలుసు అన్న వారికి మాత్రమే నా యొక్క వాక్యం వర్తిస్తుందండి. సత్యం తెలుసు అని చెప్పుకుంటున్న వారికి, సత్యం లేదు నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను అంటే నీ ఇష్టం వెళ్ళండి, నేను అడగను. కానీ సత్యం ఉంది నాదే, నేను చెప్పేదే సత్యం ఉంది అన్నవారికి ఈ ప్రశ్న. మీకు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వచనం చూపించి మిమ్మల్ని అడుగుతాను. బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఈ వీడియో మీ దగ్గరకు వస్తే చాలా బాగుండు. వినండి కొంచెం. చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలా మంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వు, మల్లె పువ్వులో, కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారు ప్రజలు, దానికే బజారు అయిపోయారు ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పాలంటున్నారు ప్రేమ. సంఘం అంటే ఏంటిది బ్రదర్? నాకు సమాధానం చెప్పండి. మీరు సంఘానికి ఏం నేర్పాలి? మీరేం నేర్పుతున్నారు? అవసరం లేదు, నేను అంటున్నాను. అది దూరం చేస్తుంది, ఆత్మల దూరం చేసే ప్రక్రియ. ఆత్మల దగ్గర చేసే ప్రక్రియ కాదు. పూల గురించో, లేకపోతే ఇంకోటి గాజుల గురించో, లేకపోతే ఇంకో దేని గురించో, బంగారం గురించో మనం కావాలని పదే మాట్లాడి వాళ్ళని సర్ప్రైజ్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని హేళన చేసి, అవమానపరిచి, లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్ అది, దానికోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి, చిన్న స్టిక్కర్ కోసం. ఇవన్నీ వద్దు. దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ బొట్టు గురించి, చీర గురించి
ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే లోకానుసారంగా ఎవరు ఏం చేస్తారో అనవసరం బ్రదర్స్. కానీ బైబిల్ని వెంబడిస్తున్నవారు లేదా యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నవారు, దేవుని మార్గంలో నడవాల అనుకునేవారు మాత్రం ఒకరికి అవమానం జరిగే రీతిగా ధరించకూడదండి. అది ఏదైనా సరే, బంగారమైనా సరే, బట్టలైనా సరే, మళ్ళీ ఒకరైనా సరే. ఒకరు మనల్ని చూసి మన దగ్గర లేదే అనే రీతిగా మనము చూపించుకోవద్దు. రెండోదిగా తన భర్త కోసము, తన భార్య కోసము వారు చేయాలి. ఎవరు? భర్త కోసము, భార్య కోసము, ఒకరి కోసం ఒకరు చేసుకోవాలి. నేను ధరించుకోవాలి. అంతేకాని ఎదుటి వారిని బాధపరచడానికి, ఎదుటి వారికి గొప్పగా ఉండడానికి, ఎదుటి వారు చూసి నన్ను మెచ్చుకోవాలనే రీతిగా ఎవరు ధరిస్తారో అది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తున్న సందర్భం. అయితే ఇంకా చూడండి ప్రియమైన వాళ్ళ, దగ్గర తీసేసి నీతిమాలిన పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు దేవుడు పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక వాక్యం చూడండి, పరలోకానికి పోతారా అని మాట్లాడతారు. నీతిమంతులు పరలోకానికి పోతారండి? ఒక వాక్యం చూపించండి నాకు, యేసు ప్రభు వారి నోటితో వచ్చిన మాట పరలోకం ఇస్తానని కానీ, లేదా వచ్చిన తర్వాత పరలోకం తీసుకెళ్తానని కానీ చెప్పినట్టు ఒక్క వచనం పంపమని ప్రతి ఒక్క వీడియోలో పెడుతున్నాయి. ఏ పాస్టర్ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, ఏ పాస్టర్ దగ్గర సత్యం ఉంటే పెట్టమని చెప్తున్నా. పంపండి ఒక్క వచనం. పరలోకం ఇస్తానని యేసు ప్రభు నోటితో. బైబిల్ అంతా వెతకాల్సిన అవసరం లేదు. 4 సువార్తల్లో యేసు ప్రభుల వారు మాట్లాడినది ఉందండి. ఆ 4 సువార్తలు చూపించండి నాకు. ఒక వచనం నాకు చూపించండి. ఇక్కడ పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు వాళ్ళని తోసేస్తాడా? చిన్న స్టిక్కర్కి విషయం చేస్తారు, చిన్న పువ్వులకి విషయం చేస్తారు, చిన్న గాజులకి విషయం చేస్తారు. అందరూ సంఘంలో ఆడవాళ్ళ మీద పడతారు. ఏందో మగాళ్ళ గురించి ఎవరు మాట్లాడు మొగాళ్ళ గురించి మాట్లాడంటే ఆటల గురించి మాట్లాడతారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను బ్రదర్, ఎన్నోసార్లు మీకు ఫోన్ కూడా చేశాను. ఎప్పుడు చూసినా మీ వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ రాలేదండి, బ్రదర్ లేరండి, ఇవే చెప్తారు. ఇప్పుడు నేను అడిగిన దానికి మీ దగ్గరికి వీడియో వస్తే మీరు విని కామెంట్ పంపండి. నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పంపండి. మగాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది మగాళ్ళు అనుకుంటాను. అందుకేమో మేము మగాళ్ళం కదా, సేవకులు ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు కదా. అందుకేమో అందరూ ఎవరి మీద పడతారు? ఆడాళ్ళ మీద పడతారు. నువ్వు ఆ చీర కట్టుకోకూడదు అంటారు, నువ్వు ఇలా ఉండాలంటారు. ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా ఇదండి మెయిన్ పాయింట్. కంగారు అయిపోతాడు. ముందా ముసుగు సంచి, ముందా ముసుగు నీ భార్యకి చెప్పుకో, నువ్వు ఎవడవరా పనికి మా. ప్రియమైన దేవుని వారలారా, ఈ బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, శలం రాజు గారు మాట్లాడిన సబ్జెక్ట్ తీసుకున్నారు. మీకు ఈ వాక్యము నేను చెప్పిందే మీరు విన్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పారా? వేరే వాళ్ళు చెప్పారంటే నేను నమ్మలేను. ఎందుకంటే నాకు ఎక్కడ దొరుకుతలేరు ఎవరు నీతిమంతులు, లేదా సత్యం తెలిసిన వాళ్ళు నాకు దొరుకుతలేరు. కాబట్టి మీరు ఈ వీడియో విన్నట్టున్నారు, మీకు బాగా హట్ అయినారు మీరు. కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారండి. దీనికి నేను వివరణ ఇస్తాను ప్రియమైన దేవుని వారలారా. బ్రదర్ మీకు కూడా వివరణ ఇస్తాను, చూడండి. ఏదైనా చిన్న ముసుగు వెనక్కి జారిందా ఇది ఒకటికి రెండుకు రావు. కంగారు అయిపోతాడు. ముందా ముసుగు సంచి, ముందా ముసుగు నీ భార్యకి చెప్పుకో, నువ్వు ఎవడవరా పనికి మాలోడా అందనుకో. ఆవిడ చర్చించాం. చూడండి, మీ భార్యకి చెప్పుకో అనే మాట మాట్లాడానండి. నేను మీ యొక్క సిస్టర్లకు నేను చెప్పలేదు బ్రదర్. నేను చెప్పింది మా వీడియో వింటే మాత్రమే మీకు వర్తిస్తుంది, లేకపోతే లేదు. నేను చెప్పింది జాగ్రత్త, మీరు చెప్పేది నాకు కౌంటర్. అంటే జాగ్రత్త వేరు, నిందించడం వేరు. బ్రదర్స్ మీరు ఒకటి గ్రహించాలి. జాగ్రత్త వేరు, ఇప్పుడు మీరు చెప్తున్నారు స్త్రీ అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఏదో చెప్పారు మీరు సోదులు. అవి సోది ఎందుకు చెప్తున్నారు? మీరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఇలాంటి సోదీలు చెప్తున్నారంటే కావాల్సింది ఇది కదా అనే మాట నేను చెప్పాను. ఏది? కొంగు బైబిల్ చెప్తుంది, కొంగు వేసుకోకపోతే ఎంటికలు కత్తిరించుకోవాలి అని చెప్తుందని నేను చెప్పాను. మరి దీని గురించి పట్టించుకోరా బ్రదరా నన్ను అంతే. మరి అది మీకు అనిపించాలి కదా, ఆ జాగ్రత్త పడాలని. ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడారు మనం చూద్దాం.
మరి అంతే కదా. ఇప్పుడు ముసుగు గురించి మాట్లాడితే ఆ అధికారానికి సూచన ఎవరు? ఆమె భర్తకు అధికారం ఇస్తోంది కనుక ఆ ముసుగు గురించి ఆ భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఎవడు అసలు? నీకేంటి సంబంధం? ఆమె ముసుగేసుకోకపోతే నువ్వెవడు అడగడానికి? నీకు అధికారం లేదు. ఇప్పుడు నేను అంటానండి, ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, నేను అడిగింది ఎవరికి? సత్యం తెలుసు, సత్యం తెలుసు అని ఎవరు అంటున్నారో వారికి మాత్రమే నా వాక్యం వర్తిస్తుందండి. మీరు సత్యం తెలుసు మీకు, మీ స్త్రీలకు నేను అన్నాను అనుకోండి, లేదా మీ యొక్క సిస్టర్కి నేను అన్నాను అనుకోండి, మీరు అక్కడ చదివి గ్రహించాలి. ఏమని మీరేమన్నారు ఈ మాట అంటే, మీ భార్యకు చెప్పుకో అంటారు అనే మాట మాట్లాడారు కదా బ్రదర్. నేను న్యాయంగా చెప్పాను, నాకు వాళ్ళు అన్నారు నాకేం ఇబ్బంది లేదు. నీతి నిమిత్తం నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నారు దేవుడు. నేను న్యాయంగా చెప్పాను, నాకు ఎవరన్నా అంటారంటే నాకు డోంట్ కేర్, నాకేమో ఇబ్బంది లేదు, నేను లోబడడానికి రెడీగా ఉన్నా. మరి మీరు లోబడతారా? ఇప్పుడు నేను అంటాను అదే మాట మీకు అంటాను. ఇప్పుడు చూడండి, అధికారం ఎవరికి ఉంటుంది? ముసుగు గురించి భర్తకుంటుంది, అంతే కదా. అందుకే మనం చెప్పాను కదా, పెళ్లి కాని స్త్రీలకు అధికారం లేదు, ముసుగు అధికారం లేదు పెళ్లి కాని స్త్రీలకి. చూడండి బ్రదర్, వాక్యం చూద్దాం. ఇప్పుడు వాక్యం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీ 11వ అధ్యాయము 1-9 వరకు చదువుతామండి. చూడండి, నేను చదువుతున్నాను. బ్రదర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నీ భార్యకు నువ్వు చెప్పుకో అనే మాట ఒకటి, రెండోదిగా నీవు నాకు చెప్పేవాడివి ఎవడివి అనే మాట మాట్లాడారు. అదే మాట నేను అంటాను, ఇప్పుడు నీవు మనుషులకు మారమని చెప్తున్నారు కదా, మనుషులకు అదే మాట నేనంటే మీకు మారమనడానికి నువ్వెవడు అని నేనంటే, అనడానికి నువ్వెవడు అని నేనంటే ఎక్కడ పెట్టుకుంటారు ముఖం మీరు? అలా అని ఊరుకుంటామా? చెప్పొద్దా? చర్చికి వచ్చే వారికి దేవుని మార్గంలో నడిచేవాడికి చెప్పొద్దా? మరి మీరెందుకు చెప్తున్నారు? బ్రదర్? చూడండి, ఇంకొకటి ఈ వాక్యం చూడండి, చదువుతున్న ప్రియమైన వాళ్ళ. ఇంకొకటి ఏంటిదంటే, భార్యకి సంబంధించిన విషయమే అన్నారు. ఏంటిదంటే భర్త ముందే కొంగేసుకోవాలనే మాట మాట్లాడారు ఈయన. ఒకటి, రెండోదిగా పెళ్ళి కాని వారికి వర్తించదు అనే మాట మాట్లాడారు. మీరు మళ్ళీ వినండి ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి, ఈ వాక్యం చదువుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు కొరింథీయులో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నారండి. కావాలంటే మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 1 వచనం చదువుతాను. అందరికీ కాదు, నీతిగా ఎవరు బతకాలనుకుంటారో, నా చర్చికి నా మార్గంలో ఎవరు నడవాలనుకుంటారో, లేదా దేవుని యేసుప్రభుల వారి మార్గంలో ఎవరు నడవాలనుకుంటారో వారికి. చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం చదువుతున్నాను. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడన్న పౌలును, సహోదరుడైన స్తెఫెనను కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. అంటే పరిశుద్ధులకే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నీతి మార్గంలో, దేవుని మార్గంలో ఎవరు నడవాలనుకుంటున్నారో నిజాయితీగా వారికి మాత్రమే అన్ని పత్రికలలో 1 అధ్యాయం 1 వచనం మీరు చదవండి. నీతిమంతులకు మాత్రమే చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నీతిమంతులకు చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ అంటే, నేను నడుచుచున్న ప్రకారము మీరు నడవండి అని చెప్తున్నాడు ఇక్కడ. 2వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి మనిషినికి శిరస్సు క్రీస్తు. ప్రతి మనిషినికి శిరస్సు అనగానే నెత్తిన ప్రియమైన వారలరా. మనకు దేవుడు నెత్య, శిరస్సు అంటే స్థాయి పెద్దది. ప్రతి పురుషునికి స్థాయి పెద్దది ఎవరు? దేవుని మార్గంలో నడిచే వారికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. మీరు నన్ను యేసుప్రభుల వారి మార్గంలో నడిస్తే మీకు స్థాయి, మీరు మనిషిగా కనిపించినా ఆయన మనిషిగా ఉన్నప్పటికీ మీ స్థాయి అనేది పెద్దది అనే మాట ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారండి. చూడండి, ఇంకా
క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు పురుషుడని, భార్యకు శిరస్సు భర్త అని చెప్పలేదు ఇక్కడ. స్త్రీకి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏం తెలుసుకోవాలంట? నేను కూడా మీకు కోరుతున్నాను బ్రదర్. అయితే తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? స్త్రీకి దేవుని మార్గంలో నడిస్తే, సపోజ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ మరి కొత్త నిబంధనలో చాలామంది ఎలిజబెత్, సపోజ్గా మనం తీసుకున్న మరియమ్మ అంటే యేసుప్రభు వారి దేవుడు కాబట్టి మీకు అర్థం అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎలిజబెత్ ఉన్నారు కదండి. ఎలిజబెత్ కుమారుడు ఎవరు? యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు. ఇప్పుడు ఎలిజబెత్ ఇద్దరు దేవుని మార్గంలో నడుస్తున్నారు. ఎవరు? ఎలిజబెత్, బాప్తిసం ఇచ్చే యోహాను. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను కుమారుడు కదా, ఎలిజబెత్ తల్లి కదా. ఇప్పుడు తల్లికి కుమారుడికి స్థాయి ఎవరు పెద్దది? ఇప్పుడు తల్లి స్థాయి పెద్ద, కుమారుడు స్థాయి అంటే బైబిల్ చెబుతుంది. తల్లి కుమారుడు ఇద్దరు ఉన్న బైబిల్ మార్గంలో కుమారుడు స్థాయి పెద్దది, పురుషుడు శిరస్సు స్త్రీకి. ఇది చెప్తున్న సందర్భం. మీరు భర్తకు భార్యకు చెప్తారేంటి? నీ భార్యకు చెప్పుకోమని అనే మాట మాట్లాడుతారు మళ్ళీ. నేను మిమ్మల్ని నిందించలేదు. మీరు అనేక వేరే వారిని పేరు పెట్టి మీరు నిందించారు. నేను జాగ్రత్త పరిచాను. మీరు గ్రహించండి. ఇది ఇంకా చూడండి. ఇంకా ఎవరికి చెప్తున్నారు చూడు. అదేనో కాదు, మీరు చదవండి. 10 సార్లు చదివండి. ఒక వచనమే 10 సార్లు, ఒక సబ్జెక్ట్ 10 సార్లు చదివి అర్థం చేసుకోండి. గ్రహించాలి కదా. ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎక్కడ కుదురుతుందండి? చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. స్త్రీ దేవుని మార్గంలో ఎవరు నడుస్తారో మీరు ఇది పఠించాలి. ఏది పఠించాలి? స్త్రీకిన స్థాయి పెద్దది పురుషుడు. ఆ నీతిమంతి యేసుప్రభు మార్గంలో నడుస్తున్నారు. ఎంతమంది అయినా సరే, చిన్న పోరడైనా సరే, పెద్ద ముసలామె అయినా సరే, శిరస్సు ఆ పొరడే, దేవుని మార్గంలో నడిచేవారు. ఇది చెప్తుంది ఇక్కడ బైబిల్. రెండోదిగా క్రీస్తు మనిషిలాగా మనకు మనిషి కనిపిస్తున్నాడు కదా. మనిషి కాదు, మనిషిగా ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే మనకిన స్థాయి అనేది పెద్దది, అది మనం నేర్చుకోవాలంటున్నాడు. మరి క్రీస్తుకున్న స్థాయి పెద్దది ఎవరిది? తండ్రినే దేవుడు అని చెప్తుంది బైబిల్. ఇది తెలుసుకోండి ఫస్ట్ అంటున్నాడు దేవుడు. బైబిల్ చెప్తుందా? చూడండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవర్తించంటే అర్థం ఏంటిదండి? చర్చిలో కూర్చొని దేవుని మార్గంలో నడుస్తున్నవాడు ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుని మార్గంలో నలుగురు కూర్చున్నప్పుడు కానీ, దేవుని మాటలు నేర్చుకునేటప్పుడు కానీ ముసుగు వేసుకుంటే తల మీద ముసుగు వేసుకోవద్దు. ఎందుకంటే ప్రభువుని యేసుప్రభువుని అవమానపరిచినట్టుగా పెద్ద స్థాయిని అవమానపరచొద్దు అని మాట. ఇప్పుడు మనం భూలోకంలో ఎట్లుంటాం, తండ్రికి తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలంటాం కదా, ఆ రీతిగా. చూడండి, మళ్ళీ ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవర్తించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అంటే ఎవరిని అవమానపరుచుతారంటే, మీరు ఒక విషయం తెలుసుకోండి. ఒక వచనం ఉంది, ఎక్కడ ఉందంటే, స్త్రీ కొరకే పురుషుడు కానీ, పురుషుని కొరకే స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదని బైబిల్ చెప్తుంది. అది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ సబ్జెక్టు మళ్ళీ పెద్ద పొడుగు అన్ని ఆలోచిస్తుంటే చాలా వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పురుషుని కోసం స్త్రీని చేయబడ్డారు, స్త్రీ కోసం పురుషుడు చేయబడలేదు. కాబట్టి మా అమ్మ అయినా సరే నాకిన స్థాయి చిన్నదే అని బైబిల్ చెప్తుంది. అది నేర్చుకోండి ఫస్ట్ అని చెప్తుంది. మీరు భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్యని ఇవ్వాలి అంటే ఎట్లండి? చర్చికి వచ్చినప్పుడు పఠించాలా వద్దా? చర్చికి వచ్చి దేవుని సంఘంలో దేవుడు బైబిల్ చెప్పించేయాలా? లేకపోతే నీకెందుకురా, నీ భార్యకి చెప్పుకో, వేరే వాళ్ళకి చెప్తున్నావు అంటారేంటి?
మీలాగా నేను వెళ్ళి బయట వాళ్ళకి చెప్పట్లేదు. నీతిగా ఉన్నాము, మాదే సత్యం అని మీరు చెప్తున్నారు కాబట్టి మీకు చెప్పాను నేను. సత్యం అన్నప్పుడు సబ్జెక్ట్ ఇవ్వండి. ఓన్లీ వర్షినంత మాత్రం న్యాయం అవుతుందా బ్రదర్? న్యాయం నేర్చుకోండి, న్యాయానికి సపోర్ట్ చేయండి. చూడండి, ఇక స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఇంత కఠినమైన మాటలు చెప్తుంటే వాళ్ళు ఇష్టం అంటారేంటి బ్రదర్? నాకు అర్థం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్తారా? బైబిల్ దగ్గరికి వచ్చిన కరెక్ట్ ఉంటారా? బైబిల్ చెప్పింది నాలు ఎవరు అడిగినా సమాధానం చెప్పాలి, తప్పించుకోవడం కాదు. సమాధానం చెప్పండి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. చాలామంది వెళ్తున్నారు, ఎవరు కొంతమంది డబ్బు ఆశపడి వెళ్తున్నారు, కొంతమంది హోదా ఆశపడి. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదే. సత్యము తెలుసు అని ఎవరు అంటున్నారో వారికి నేను చెప్తున్నా. నీకు తెలిసి చెప్పు, లేకపోతే నువ్వు కూడా కూర్చో ఏమనకుండా. నాకు ఒకటి సమాధానం చెప్పండి. ఏమనంటే ఈ వచనంలో ఏది కొరింథీయులకు రాసిన పత్రిక 1 నుంచి 9 వచనాల్లో భార్యకి భర్త ఉన్నప్పుడే ముసుగేసుకోవాలి, లేదా భర్త చెప్తేనే ముసుగేసుకోవాలి అనే మాట నాకు ఇలా చూపించండి. నేను చెప్తున్నాను, చర్చికి వచ్చేవారు లేదా దేవుని మాటలు నేర్చుకోవడానికి ఎక్కడ వచ్చినా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి. నేను చెప్తుంది ఇది. మీరేమన్నారు? భర్త ముందే వేసుకోవాలి, భర్త చెప్తేనే వేసుకోవాలి, లేకపోతే లేదన్నారు. మీరు చెప్పారు. మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? మీరు దీని మీద ఇది ఇవ్వండి నాకు. ఎవరికి నీదేంటి నీకెందుకు అనే మాట మాట్లాడుతున్నారు బ్రదర్. సంఘానికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు చెప్తూ ఉంటారు, మీ ఇష్టం ఇచ్చినట్టే బతుకమంటారా? మాటకి ఒకసారి పరలోకానికి వెళ్ళారు అనే మాట మాట్లాడతారు. ఒక్కరన ఆత్మను రక్షించాలంటున్నారు. ఒక్క ఆత్మ రక్షించబడిందని చెప్పు చూద్దాం. ఆత్మ దేని అంటారు నాకు చెప్పండి చూద్దాం. ఎందుకు బ్రదర్? చదివి దాని అర్థం తెలుసుకోండి, అర్థం తెలుసుకొని అర్థం చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక్క మాట తీసుకొని 10 మాటలు చెప్పడం, అదే 10 మాటలు చెప్పడం ఏంటిది ఇది? నీ స్టడీ మీద నేను ఏదో అనట్లేదు, కానీ గ్రహించాలి బ్రదర్. సత్యము దేవుడు, ఇది గుర్తుపెట్టుకోండి. బైబిల్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సత్యము దేవుడు. ఇంత నువ్వు ఇది చెప్తున్నావు. ఇది ఒక వచనం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం దేవుని వారలారా. ఇదే మీకు తెలిసిన వాక్యం ఏంటిదంటే, అననీయ అనే వ్యక్తి అతని భార్య ఇద్దరు ఆస్తులు అమ్మి సగం దగ్గర పెట్టుకున్నారు, సగము వచ్చే అపోస్తులకు ఇస్తున్నారు. అది మీకు తెలిసే కదా. మరి వాళ్ళు ఎందుకు చంపబడ్డారండి? నీ బైబిల్ దగ్గరకు వస్తే, సత్యం దగ్గరికి వస్తే నువ్వు ఖచ్చితంగా ఉన్నట్టుగా చేయాలి కదా. అదే కదా ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకు చేయబట్టు చూడండి ఒకసారి. ఏమని అంటే 4వ అధ్యాయము 34 నుంచి చదువుతామండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. చూసారా? ఎవరి దగ్గర ఆస్తి ఎక్కువ ఉన్నా, ఎవరి దగ్గర సంపద ఎక్కువ ఉన్నా వాళ్ళు తెచ్చి ఏం చేశారంట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. అపోస్తలులు ఏం చేశారంటే లేని వారంటే మళ్ళీ లోకంలో ఉన్న అడుకో తినేవాళ్ళు, లేదంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇరికి ఇయ్యలేదు. లేని వారికంటే నీతి మార్గంలో నడుస్తున్న వారే వారు ఒకరినొకరు ఉన్న ఒక దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారు, 10 మంది 10,000 రూపాయలు తీసుకున్నారు అన్నట్టుగా ఈ వాక్యం చెప్తుంది. చూడండి. అలాగే 36వ వచనం చూద్దామండి. కుప్పలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చూసారా? వేల కొలది అమ్మి అంట, భూమి అంతా అమ్మి వేల డబ్బులు తెచ్చి అపోస్తలుల పాదం ఏమైనా చేయండి మీరు నమ్మి పెట్టారంట. ఇప్పుడు వీళ్ళేం చేసిర్రు? ఈ అననీయ భార్య ఏం చేసిర్రు? మీరు చదవండి. నెక్స్ట్ 5వ అధ్యాయము 1 నుంచి చదవండి, మీకు అర్థమైపోతుంది.
అననీయ భార్య ఇద్దరు ఏం చేశారు, చదువుకుంటూ పోతే చాలా టైం అవుతుంది బ్రదర్, కాబట్టి నేను వివరిస్తున్నాను, మీకు తెలిసిన విషయమే. అననీయ భార్య ఇద్దరు అమ్మి తెచ్చి పెట్టారు. చూడండి ఒక వచనం ఏమనింది ఇక్కడ, 5వ వచనం చదువుతున్నానండి. 5వ అధ్యాయం 5వ వచనం, అపోస్తుల కార్యము. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడిచెను. 4వ వచనం చదివి, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన భూమి దాపెట్టడం ఎందుకు, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, మళ్ళీ ఎందుకు తెచ్చిపెట్టి ఇస్తా, మా దాంట్లో ఎందుకు కలవాలనుకుంటున్నావు, నువ్వు లోక ఆశలు వారు మంచిగా ఉండాలి, నీది నువ్వు చూసుకున్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు, ఎవరు రమ్మన్నారు నిన్ను, నీ ఆస్తి నీదే కదా, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చి దేవుని మోసం చేస్తున్నావు, ఆత్మని ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి 4వ వచనం, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అబద్ధమాడితివని వానితో చెప్పారు. చూసారా, ఎవరితో అబద్ధం అంటారండి, దేవునితో అబద్ధం. మరి మీరు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకండి బ్రదర్, మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకండి ఎవరైనా సరే, కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు సత్యము అన్నప్పుడు కరెక్ట్ ఉండాలి కదా, బైబిల్ మాట అన్న సత్యం ఉండాలి కదా. నీ పర్సనల్ విషయంలో ఏమైనా మాట్లాడుతున్నామా, ఎవరి పర్సనల్ విషయంలో నేను మాట్లాడనే, మీరు చెప్పారు నాకు సత్యమని, సత్యం అంటే ఇది సరి చేసుకో, ఇది సత్యం కాదు సరి చేసుకోమన్నాను, సరి చేసుకోవాలి, కానీ మళ్ళీ రిటర్న్ ఇది చెప్పడం ఏంటిది, వాళ్ళు చంపబడ్డారు, ఎందుకు చంపబడ్డారు వారు, దీనికి చెప్పండి నాకు సమాధానం. దేవుని మార్గంలో వచ్చినప్పుడు భార్య భర్తలు సగం అమ్మి సగం తన డబ్బులు తానే పెట్టుకుంటేనే చంపబడ్డారు. దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఏదో చెప్పదు, ఉన్నట్టుగా కరెక్ట్గా ఉండాలి, ఒకటి తప్పు అన్న ఎడల సరి చేసుకోవాలి. ఇది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, నేనేమన్నాను మీకు అంటే, మీరు చెప్పుతున్నారు దేని గురించి, స్త్రీల ఏమంటారు బట్టలు ఎలా ధరించాలి అనే రీతిగా మీరు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు మరి సిస్టర్లు ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుతుండగా నేనేమన్నానంటే, బ్రదర్ చెప్పడానికి అందరూ చెప్తున్నారు, మరి ఇది ఎవరు సరి చేసుకుంటారు, దీని గురించి నాకు సమాధానం చెప్పండి అని చెప్పి ఈ వాక్యం ఇదే వాక్యం పెట్టి మరి మీకు పంపాను. అది నా వీడియోనే విన్నారో వేరే తిన్నారో నాకు తెలియదు. అయినప్పటికీ మీరు ఏం చేశారు, ఇప్పుడు వీడియో పెట్టారు, నీవెవరా నీ భార్యకి చెప్పుకో, ఇవన్నీ మాటలు అవసరమా, పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడతారండి మీరు ఎప్పుడు చూసినా, ఎవరి విషయమైనా. అమ్మ తేజ గారు కానీ ఇంకా ఫస్ట్లో అప్పుడు ఏదో బ్రదర్తో మాట్లాడి బాగా ఇచ్చేసారు, పర్సనల్ విషయంలో ఎందుకు మాట్లాడతారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇది ఏంటిదని నాకు చెప్పాలి, అడగాలి, కానీ మీరండి నేను మాట్లాడతాను, మీరు నాకు కాల్ చేయండి లేదా నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను, న్యాయంగా మాట్లాడదాం, నీ గురించి అవమానించాను, నేను ఏం చేయను, వాక్యం గురించి మాట్లాడదాం. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీ సోది మీరు చెప్పుకుంటా పోతే ఆ పాపం వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, ఎవరికి చర్చలో వచ్చరికి ఏం తెలుసు, సత్యం తెలుసు అని మీరే చెప్తున్నారు కదా, మీకే తెలియదు సత్యం. నేను అంటున్నా సూటిగా చెప్తున్నా, తెలిస్తే నాకు సమాధానం చెప్తా. పరలోకము వెళ్తామని ఒక్క వచనం పంపచాలు, పరలోక రాజ్యం అని 100 ఉన్నాయండి, నేను చూపిస్తాను, 100 ఎందుకు 200 కూడా చూపిస్తా, అది 4 సువార్తలు ఉన్నాయి. 200 200 ఉంటే పరలోక రాజ్యం అని, పరలోకం అని ఒకటి ఉండకూడదా, ఒకటి పంపండి చూద్దాం, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. అందరూ పరలోకం వెళ్దామంటారు కదా, పంపండి. ప్రియమైన దేవుని వారిలో ఇది. ఈ రెండోదిగా బ్రదర్స్ శలం రాజు గారి గురించి వైరల్ అవుతున్న ఆ వీడియో గురించి మనం ఆలోచించినట్లయితే, వారి సంఘస్థులందరూ చాలామంది లేచి ఇది తప్పు కాదు, ఇక పాస్టర్ కూడా చాలామంది అంటున్నారు తప్పు కాదు అనే మాట మాట్లాడుతున్నారు. ఒకటి ఆలోచించండి బ్రదర్స్, మనుష్యులు ఏమి చేయరు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల మీద ఆధారపడకండి. ఏ పాస్టర్ అయినా సరే, ఏ డబ్బున్నడైనా సరే, ఎవరైనా సరే మనుషుల మీద ఆధారపడకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మరణానికి భయపడతారా, ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడతారా, దేవుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, ఒక్క ఎంటికైనను నశించదు అనే మాట దేవుడు చెప్తున్నాడు. దేవుని మీద ధైర్యం పెంచుకోండి. ఒకటి, నేను బ్రదర్ ఏం మాట్లాడారంటే, ఒకటి మల్లెపూలు పెట్టుకున్న వారందరూ
బజర్ మనుషులు అనే మాట మాట్లాడలేదు ఆయన. మాట్లాడుతూ ఆయన కావాలని కూడా అనలేదు. మాట్లాడుతూ ఆయనకు వచ్చేసింది అది నోటికి అనేసాడు. అది జరిగింది అక్కడ ప్రియమైన వాళ్ళరా. కావాలని అనలేదు. అది చాలామందికి తెలుసు. ఆయనగా వేరేలో టీవీలో యూట్యూబ్లలో చూపిస్తున్నారంటే కుళ్ళు చాలామందికి, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, అలా అన్నతమ్ములకి అందరికీ కుళ్ళు ఒకరి మీద ఒకటి ఉంటుంది. కాబట్టి వారు పాపం బయటి వాళ్ళు వారికి కూడా కుళ్ళు ఏ తప్పులు పట్టాలని చూస్తున్నారు. మీరు జాగ్రత్త పడాలి కదా. దేవుడు ఒక మాట అన్నాడు, నాలుక జాగ్రత్త, అది అగ్ని అన్నాడు. ఇట్లనే వాగుతారండి లడలడలడ. ఏమన్నారు బ్రదర్, ఏమన్నారంటే చర్చిలో పూలు పెట్టుకున్నవారు ఎవరు పెట్టుకోరు. ఎవరు పెట్టుకుంటారు అంటే బజార్లో ఉన్నవారు పెట్టుకుంటారు అన్నమాట మాట్లాడారు. కాబట్టి అది తప్ప ఒప్ప మనం చెప్పలేము. తప్పనిపించినప్పుడు ఎవరికైనా సరే ఒక వాక్యము తప్పనిపించినప్పుడు, ఒక మాట తప్పనిపించినప్పుడు దానికి సపోర్ట్ చేయదు. ఎందుకు చేయదు అంటే నేను చెప్తా ఒక మాట. సత్యం ఎవరండి? దేవుడు. నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు సత్యం ఉన్నాడు, అలా సత్యంకి సపోర్ట్ ఇస్తారా, ఒక మనిషికి సపోర్ట్ ఇస్తారా? ఎవరికి మీరు ఆధారపడుతున్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరిని మిమ్మల్ని ఏం చేస్తారని ఆధారపడుతున్నారు? ఎన్ని రోజులు వస్తుందండి మీకు శిక్ష? ఒక తప్పు నోటి నుంచి జారిపోయింది, మన నోటలు మన ఇవి ఉంటాయి అలాగే జారిపోయినాయి. మరి సారీ చెప్పాలి కదా, లోబడాలి కదండి. లోబడకపోతే మీరు ఎంతండి? ఇప్పుడు ఎవరు నన్ను నిందించినా న్యాయ నిమిత్తము హింసలు వస్తాయని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడాను. ఏమని? ఇక్కడ ఇంకా మీరు ఎవరు స్టడీ చేయాలన్నా, ఎవరు తెలుసుకోవాలన్నా కొరింథీయులకు 11వ అధ్యాయంలో మీరు మొదటి వచనం నుంచి ఒక 10 వచనాలు చదివి గ్రహించండి. ఖచ్చితంగా దేవుని మార్గంలో నడిచే స్త్రీలు బయటగా ఎట్లా ఉంటారో భార్యాభర్తలు లోకంలో ఎట్లా ఉంటారో తెలియదు, కానీ సత్యం తెలుసుకోవడానికి నలుగురు కూడుకున్నప్పుడు లేదా దేవుని మాటలు మాట్లాడుకునేటప్పుడన్నా ఖచ్చితంగా కొంగు ఉండాలి అనే సబ్జెక్టు ఇది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక భర్త ముందు పెట్టుకోవాలంటే ఇక్కడైతే లేదు. ఇంకొక చోట భర్తకు విలువ ఇవ్వాలని ఉంది, కానీ భర్త ముందు కొంగేసుకొని అక్కడ కూడా లేదు. బ్రదర్ చూపించలేరు. మాటకు మాట, పాయింట్కు పాయింట్ నేను అడుగుతాను, చూపించలేరు. కాబట్టి బ్రదర్ ఇక తప్పు ఉన్నప్పుడు తప్పుకు సపోర్ట్, దాన్ని పెంచకపోయినా పర్లేదు, దానికి ఎత్తుకోకపోయినా పర్లేదు, ఖాళీగా ఉండిపోవాలండి. ఈ తప్పుకి సపోర్ట్ చేసినప్పుడు ఎలా అండి చెప్పండి? దేవుడు సత్యం కదా. సత్యం ఎవరు? దేవుడు. అది నా నోటి నుంచి వచ్చిన దేవుడే, ఒక వేరే వాళ్ళ నోటి నుంచి వచ్చిన సత్యం దేవుడే. దేవుని మాట లేదు. సత్యము నేనే సత్యం అన్నాడు ఆయన. మరి సత్యం నేనే అన్నప్పుడు ఎవరి నుంచి వచ్చిన సత్యాన్ని సత్యం సపోర్ట్ చేయాలి కదా. నేనే సత్యం అన్నప్పుడు, సత్యం దేవుడు అయినప్పుడు దేవుని సైడ్ నిలబడతారా, మనుషుల సైడ్ నిలబడతారా? కాబట్టి ప్రియమైన దేవుని వారు లోబడాలి. ఏం లోబడతారండి? తను తాను తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకుంటారండి చెప్పు? ఒకడేదో అన్నాడంటే, ఇప్పుడు నేను కూడా ఎందుకు పెట్టానంటే, బ్రదర్ నాది తప్పుంటే నేను పెట్టాను బ్రదర్, నా తప్పుంటే నేను సరి చేసుకుంటాను. ఎవరైనా సరే నాకు చెప్పండి, ఇది నీ తప్పని ఒక్క కామెంట్ పెట్టండి. నేను 10 సార్లు చదువుతాను. ఒక వచనం పెట్టి 10 సార్లు అదే వచనం చదివి అర్థం కాకపోయినా రూమ్లో కూర్చొని ప్రభువుకు అడిగి, ప్రభు ఇది తప్ప, ఇది తప్ప, ఎట్లా నాకు ఇట్లా బయలుపరిచేది తప్పు, నాకు కన్ఫ్యూషన్ ఉంటే నేను ఖచ్చితంగా అడుగుతాను. కాబట్టి ఇది చేయండి. తప్పుంటే నాకు కామెంట్ పెట్టండి. అంతేకాని ఒక్క వ్యక్తి పర్సనల్ విషయంలో ఎవరు మాట్లాడద్దు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. అడిగిన వారికి సమాధానం చెప్తారు. కోపం వస్తుంది. ఎందుకు వస్తుందండి? నాకు అడగండి, ఏది అడుగుతారు అడగండి. ఏది అడిగినా తెలుసు అంటే నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఎవరికైనా సరే నేను ప్రశ్నలు వేస్తాండి. మీకు తెలుసు అంటేనే నేను సమాధానం క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ వేస్తాను. లేకపోతే నువ్వు మీకు తెలిసిన దానికి అడుగుతాను, తెలియని దానికి నేను అడగను. పరలోకం అంటున్నారు కదా, పరలోకం వెళ్దామంటున్నారు కదా, నేను ఇచ్చాను. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాకు ఇవ్వండి. ఉండదు బ్రదర్. ఎందుకంటే చదువుకున్నోడికి మీరు ఎన్నోసార్లు అన్నారు, చదువు లేనోడికి బైబిల్ అర్థం కాదని. నేను అంటాను, చదువుకున్నోడికి బైబిల్ అర్థం కాదు. దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాడికి మాత్రమే అర్థమవుతుంది బైబిల్. ఇది నా సబ్జెక్ట్ బ్రదర్. తప్పు నెడల సరిచేసుకోండి. ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తారు? దేవుని మార్గం కదా అది. కాబట్టి ఆలోచించాలని, ఏదైనా మీకు తప్పుగా మాట్లాడితే క్షమించాలని, ఇది దేవుని చిత్తం అయితే మీకు అర్థమవును గాక. అందరికీ వందనాలండి.